హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు రోజ్ పెటల్స్తో రోజ్ సిరప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను దేశవాళీ రోజ్ పెటల్స్ డ్రై చేశానండి. ఒక 2 days సన్ డ్రై చేసి అవి యూజ్ చేస్తున్నాను. నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 cups వాటర్ పోసాను. ఇవేవైతే నేను పెటల్స్ తీసుకున్నాను డ్రైవి, అవి దానిలో వేసానండి. ఇవి ఇంచుమించు ఒక 3 spoons ఉంటాయండి ఈ రోజ్ పెటల్స్. దీన్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత కంప్లీట్గా బాగా బాయిల్ చేయాలండి. ఇది ఎలా బాయిల్ చేయాలి అంటే దీనిలో ఉండే కలర్ ఆ వాటర్లోకి దిగేలాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా దీన్ని దిగేసిన తర్వాత వాటర్ దాన్ని డ్రైన్ చేయాలండి. డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 1 cup వాటర్ వేయాలండి. అదే కప్తో షుగర్ వేయాలి. మనం ఏదైతే కప్ వాటర్ తీసుకున్నామో అదే కప్తో షుగర్ వేయండి. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. ఇవి బాగా మొత్తం కంప్లీట్గా, అంటే పాకమేమి అవసరం లేదండి, కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మనం ఏదైతే రోజ్ వాటర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో అది దీనిలో వేసేసేయండి. ఈ రోజ్ సిరప్కి కలర్ రావడం కోసం నేను ఒక 2 spoons బీట్రూట్ జ్యూస్ యూస్ చేస్తానండి. మీరు బీట్రూట్ జ్యూస్ కానీ లేదంటే రోజ్ కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ని యూస్ చేయొచ్చు. ఈ బీట్రూట్ జ్యూస్ ఎలా చేశానంటే బీట్రూట్ని బాయిల్ చేసి ఆ వాటర్ని తీసుకున్నాను అనమాట, ఒక 2 spoons. తర్వాత దీనిలోనే మనం ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసిన తర్వాత మనం ఒక 3 or 4 drops లెమన్ జ్యూస్ ఉంది కదండి, లెమన్ జ్యూస్ కూడా వేసేసి మొత్తం బాగా స్టిర్ చేయండి. ఇదంతా కంప్లీట్గా బబుల్స్ లాగా వచ్చేలాగా బాయిల్ చేయండి. ఇదంతా ఏం పాకమేమి అవసరం లేదండి. కంప్లీట్గా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి కొంచెం స్టిక్కీగా వస్తుందండి కన్సిస్టెన్సీ. పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా జస్ట్ మనము పట్టుకుంటే స్టిక్కీగా కొంచెం తగిలితే చాలు, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి మూవ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా మనం రోజ్ సిరప్ చేసేసుకోవచ్చు. మీకు కానీ ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిష్ డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.